ఎవ్రీవన్, సమ్మర్ స్పెషల్ మ్యాంగో రైస్ ఎంతో కమ్మగా రుచిగా ఈరోజు చేసేద్దాము. ముందుగా ఒక మ్యాంగోని తీసుకుని నీట్గా కడగాలి. కడిగిన తర్వాత దాన్ని పీలర్తో పీల్ చేసుకోవాలి. అలా పీల్ చేసిన తర్వాత మరలా ఒకసారి కడగాలి. కడిగిన తర్వాత అది ఒక ప్లేట్లో అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని తురుముకోవాలి. టెంక కనిపించేంత వరకు నీట్గా తురుముకోవాలి. అలా తురుముకుని ఒక కప్పులో అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు, పచ్చెనగపప్పు, సాయమినపప్పు, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని బాగా కలపాలి. కలిపిన తర్వాత వాటిని లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక హాఫ్ స్పూను ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని కరివేపాకు చిటపట్లాడేంత వరకు కూడాను వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ రెమ్మలు అనేది 2 తీసుకుని వాటిని దంచి పెట్టుకున్నది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా జింజర్ కూడా వేసుకోవాలి. వేసుకుంటే ఎంతో టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ పసుపు అనేది తీసుకోవాలి. నేను ఇప్పుడు హాఫ్ స్పూన్ వేస్తున్నాను. హాఫ్ స్పూన్ వేసి మ్యాంగో తురుమును కూడాను వేసుకోవాలి. అలా మ్యాంగో తురుముని వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన తర్వాత అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మనం కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం స్టవ్ మీద అలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఇంకొక హాఫ్ స్పూన్ అనేది ఇప్పుడు వేస్తున్నాను నేను. పసుపు వేసిన తర్వాత అది మొత్తం కూడా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక మ్యాంగో తురుముకి 250 గ్రామ్స్ రైస్ అనేది సరిపోతుంది. నేను 250 గ్రామ్స్ రైస్ అనేది ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అది అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడాను రైస్కి పట్టేలాగా మనం కలుపుకోవాలి. కలుపుకుంటే అదంతా కూడాను రైస్కి మొత్తం అంతా మ్యాంగో తురుము, పల్లీలు, సాల్ట్, ఫ్లేవర్ అంతా కూడా పడుతుంది. అలా పట్టిన తర్వాత మనకి కొద్దిగా ఒక నిమిషం పాటు మనం స్టవ్ మీద అలా ఉంచుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకోవడమే. అలా గార్నిష్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. ఎంతో టేస్టీగా మనం ఈ పులిహోర అనేది కమ్మగా, రుచిగా, తీయగా కడుపు నిండా తినేస్తారు పిల్లలైతే కనుక. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడాను. మీరు కూడా ఈ విధంగా చేయండి. చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్